قال الملأ الذين استكبروا من قومه لنخرجنك يا شعيب والذين آمنوا معك من قريتنا أو لتعودن في ملتنا قال أولو كنا كارهين. దురహంకారులైన అతని జాతి నాయకులు అన్నారు, ఓ షుయేబ్, మేము నిన్ను మరియు నీతో బాటు విశ్వసించిన వారిని మా నగరం నుండి తప్పక వెడలగొడతాము, లేదా మీరు తిరిగి మా ధర్మంలోకి రండి. అతను అన్నాడు, మేము దానిని అసహ్యించుకున్నప్పటికీ మీ ధర్మంలోకి చేరాలా? افترينا على الله كذبا إن عدنا في ملتكم بعد إذ نجانا الله منها وما يكون لنا أن نعود فيها إلا أن يشاء الله ربنا وسع ربنا كل شيء علما على الله توكلنا ربنا افتح بيننا وبين قومنا بالحق وأنت خير الفاتحين. ఇంకా ఇలా అన్నాడు, వాస్తవంగా అల్లహ మాకు మీ ధర్మం నుండి విముక్తి కలిగించిన తరువాత కూడా మేము తిరిగి మీ ధర్మంలోకి చేరితే మేము అల్లహపై అబద్ధం కల్పించిన వారమవుతాము. మా ప్రభువైన అల్లహ్ కోరితే తప్ప మేము తిరిగి దానిలో చేరలేము. మా ప్రభువు జ్ఞానం ప్రతి వస్తువును ఆవరించి ఉంది. మేము అల్లహ పైననే ఆధారపడి ఉన్నాము. ఓ మా ప్రభూ, మా మధ్య మరియు మా జాతి వారి మధ్య న్యాయంగా తీర్పు చేయి, మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడవు. وقال الملأ الذين كفروا من قومه لئن اتبعتم شعيبا إنكم إذا لخاسرون. మరియు అతని జాతిలోని సత్య తిరస్కారులైన నాయకులు అన్నారు, ఒకవేళ మీరు షుయేబును అనుసరిస్తే నిశ్చయంగా మీరు నష్టం పొందిన వారవుతారు. فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين. అప్పుడు వారిని ఒక భూకంపం పట్టుకున్నది, మరియు వారు తమ ఇండ్లలోనే బోర్లా శవాలై పడిపోయారు. الذين كذبوا شعيبا كأن لم يغنوا فيها الذين كذبوا شعيبا كانوا هم الخاسرين. షుయేబును అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారు అక్కడ ఎన్నడూ నివసించి ఉండనే లేదన్నట్లుగా నశించిపోయారు. షుయేబును అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారే వాస్తవానికి నష్టం పొందిన వారయ్యారు. فتولى عنهم وقال يا قوم لقد أبلغتكم رسالات ربي ونصحت لكم فكيف آسى على قوم كافرين. షుయేబిలా అంటూ వారి నుండి మరలిపోయాడు, నా జాతి ప్రజలారా, వాస్తవంగా నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేశాను, మరియు
మీకు హితోపదేశం చేశాను. కావున ఇప్పుడు సత్య తిరస్కారులైన జాతి వారి కొరకు నేనెందుకు దుఃఖించాలి? وما أرسلنا في قرية من نبي إلا أخذنا أهلها بالبأساء والضراء لعلهم يضرعون. మరియు మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా దాని ప్రజలను ఆపదలకు మరియు దౌర్భాగ్యానికి గురి చేయకుండా ఉండలేదు. వారు ఇలాగైనా వినమ్రులు అవుతారేమోనని. ثم بدلنا مكان السيئة الحسنة حتى عفوا وقالوا قد مس آباءنا الضراء والسراء فأخذناهم بغتة وهم لا يشعرون. ఆ తరువాత వారి దుస్థితిని సుస్థితిగా మార్చిన పిదప వారు హాయిగా ఉంటూ ఇలా అన్నారు, వాస్తవానికి కష్ట సుఖాలు మా పూర్వీకులకు కూడా సంభవించాయి. కావున మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము మరియు వారు దానిని గ్రహించలేకపోయారు. وَلَوْ أَنَّ أَهْلَ الْقُرَىٰ آمَنُوا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِم بَرَكَاتٍ مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ بركات من السماء والأرض ولكن كذبوا فأخذناهم بما كانوا يكسبون. మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి దైవభీతి కలిగి ఉంటే మేము వారిపై ఆకాశం నుండి మరియు భూమి నుండి సర్వ శుభాలనొసంగి ఉండేవారము. కాని వారు ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించారు. కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము. أفأمن أهل القرى أن يأتيهم بأسنا بياتا وهم نائمون. ఏమి ఈ నగరవాసులు తాము నిద్రపోయేటప్పుడు రాత్రి సమయమున వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా? أَوَأَمِنَ أَهْلُ الْقُرَىٰ أَن يَأْتِيَهُم بَأْسُنَا ضُحًى وَهُمْ يَلْعَبُونَ. లేదా ఈ నగరాల వాసులు పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా? أَفَأَمِنُوا مَكْرَ اللَّهِ فَلَا يَأْمَنُ مَكْرَ اللَّهِ إِلَّا الْقَوْمُ الْخَاسِرُونَ. ఏమి వారు అల్లహ యుక్తి శిక్ష నుండి నిర్భయంగా ఉన్నారా? నాశనం కాబోయే వారు తప్ప ఇతర జాతి వారెవ్వరూ అల్లహ యుక్తి గురించి నిర్భయంగా ఉండజాలరు. أَوَلَمْ يَهْدِ لِلَّذِينَ يَرِثُونَ الْأَرْضَ مِن بَعْدِ أَهْلِهَا أَن لَّوْ نَشَاءُ أَصَبْنَاهُم بِذُنُوبِهِمْ
ونطبع على قلوبهم فهم لا يسمعون ఏమి పూర్వపు భూలోకవాసుల తరువాత భూమికి వారసులైన వారికి మేము కోరితే వారి పాపాల వలన వారికి కూడా శిక్ష విధించగలమని ఉపదేశం అందలేదా? మరియు మేము వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాము. దానివల్ల వారు మా హితోపదేశాన్ని వినలేకున్నారు. తిల్కల్ ఖురాన నఖుస్సు అలైక మిన్ అంబాఇహా వలఖద్ జాఅత్హుం రుసులుహుం بالبينات فما كانوا ليؤمنوا بما كذبوا من قبل كذلك يطبع الله على قلوب الكافرين ఈ నగరాల వృత్తాంతాలను కొన్నింటిని మేము నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని వచ్చారు. కాని వారు ముందు తిరస్కరించిన దానిని మరల విశ్వసించలేదు. ఈ విధంగా అల్లాహ్ సత్య తిరస్కారుల హృదయాలపై ముద్ర వేస్తాడు. وما وجدنا لأكثرهم من عهد وإن وجدنا أكثرهم لفاسقين మరియు మేము వారిలో చాలా మందిని తమ వాగ్దానాన్ని పాటించే వారిగా చూడలేదు. మరియు వాస్తవానికి వారిలో చాలా మందిని దుష్టులుగానే ఫాసిఖీన్ పొందాము, చూశాము. ثم بعثنا من بعدهم موسى بآياتنا إلى فرعون وملئه فظلموا بها فانظر كيف كان عاقبة المفسدين ఆ తరువాత మేము మూసాను మా సూచనలతో ఫిరౌన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. వారు మా సూచనల పట్ల దుర్మార్గంతో ప్రవర్తించారు. కావున చూడండి దౌర్జన్యపరుల గతి ఏమైందో. وقال موسى يا فرعون إني رسول من رب العالمين మరియు మూసా అన్నాడు, ఓ ఫిరౌన్, నేను నిశ్చయంగా సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను. حقيق على ألا أقول على الله إلا الحق قد جئتكم ببينة من ربكم فأرسل معي بني إسرائيل అల్లాహ్ను గురించి సత్యం తప్ప మరే విషయాన్ని పలకని బాధ్యత గలవాడను. వాస్తవానికి నేను మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాను. కావున ఇశ్రాయేల్ సంతతి వారిని నా వెంట పోనివ్వు. قال إن كنت جئت بآية فأت بها إن كنت من الصادقين ఫిరౌన్ అన్నాడు, నీవు ఏదైనా సూచనను తీసుకుని వచ్చి ఉంటే, నీవు సత్యవంతుడవే అయితే దానిని తీసుకునిరా. فألقى عصاه فإذا هي ثعبان مبين
అప్పుడు మూసా తన చేతికర్రను విసిరాడు. అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్ద సర్పం సోబాన్ గా మారిపోయింది. ونزع يده فإذا هي بيضاء للناظرين. మరియు అతడు తన చేతిని బయటికి తీశాడు. ఇక అది చూసేవారికి తెల్లగా మెరుస్తూ కనిపించింది. قال الملأ من قوم فرعون إن هذا لساحر عليم. ఇది చూసి ఫిరౌన్ జాతి నాయకులు అన్నారు, నిశ్చయంగా ఇతడు నేర్పుగల ఒక గొప్ప మాంత్రికుడు. يريد أن يخرجكم من أرضكم فماذا تأمرون. ఫిరౌన్ అన్నాడు, ఇతడు మిమ్మల్ని మీ భూమి నుండి వెడలగొట్టగోరుతున్నాడు. అయితే మీ సలహా ఏమిటి? قالوا أرجه وأخاه وأرسل في المدائن حاشرين. వారన్నారు, అతనికి, మూసాకు మరియు అతని సోదరునికి కొంత వ్యవధినిచ్చి అన్ని నగరాలకు బంటులను పంపు. يأتوك بكل ساحر عليم. వారు నిపుణులైన ప్రతి మాంత్రికుణ్ణి నీ వద్దకు తీసుకుని వస్తారు. وجاء السحرة فرعون قالوا إن لنا لأجرا إن كنا نحن الغالبين. మరియు మాంత్రికులందరూ ఫిరౌన్ వద్దకు వచ్చి, ఒకవేళ మేము గెలిస్తే మాకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కదా అని అన్నారు. قال نعم وإنكم لمن المقربين. ఫిరౌన్ అన్నాడు, అవును, నిశ్చయంగా మీరు నా సాన్నిధ్యాన్ని కూడా పొందుతారు. قالوا يا موسى إما أن تلقي وإما أن نكون نحن الملقين. వారన్నారు, ఓ మూసా, ముందు నీవు విసురుతావా లేక మేము విసరాలా? قال ألقوا فلما ألقوا سحروا أعين الناس واسترهبوهم وجاءوا بسحر عظيم. మూసా అన్నాడు, ముందు మీరే విసరండి. వారు తమ కర్రలను విసిరి ప్రజల చూపులను మంత్రముగ్ధం చేస్తూ వారికి భయం కలిగించే ఒక అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించారు. وأوحينا إلى موسى أن ألق عصاك فإذا هي تلقف ما يأفكون. మేము మూసాకు నీ చేతికర్రను విసురు అని ఆదేశమిచ్చాము. అప్పుడది వారి మాంత్రికుల బూటక మాయాజాలాన్ని మృంగివేసింది. فوقع الحق وبطل ما كانوا يعملون. ఈ విధంగా సత్యం స్థాపితమైంది మరియు వారు మాంత్రికులు చేసిందంతా విఫలమయ్యింది. فغلبوا هنالك وانقلبوا صاغرين. ఈ విధంగా వారక్కడ అపజయం పొంది అవమానంతో కృంగిపోయారు. وألقي السحرة ساجدين. మరియు మాంత్రికులు సాష్టాంగపడ్డారు.
قالوا آمنا برب العالمين మాంత్రికులు అన్నారు, మేము సర్వలోకాల ప్రభువును విశ్వసించాము. رب موسى وهارون మూసా మరియు హారూన్ల ప్రభువును. قال فرعون آمنتم به قبل أن آذن لكم إن هذا لمكر مكرتموه في المدينة لتخرجوا منها أهلها فسوف تعلمون ఫిరౌన్ అన్నాడు, నేను అనుమతి ఇవ్వకముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా మీరందరూ కలిసి ఈ నగరం నుండి దాని వాసులను వెడలగొట్టటానికి పన్నిన పన్నాగమిది. దీని పరిణామం మీరిప్పుడే తెలుసుకోగలరు. لأقطعن أيديكم وأرجلكم من خلاف ثم لأصلبنكم أجمعين నేను తప్పక మీ ఒక ప్రక్క చేతులను మరొక ప్రక్క కాళ్లను నరికిస్తాను. ఆ తరువాత మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను. قالوا إنا إلى ربنا منقلبون వారు ఇలా జవాబిచ్చారు, నిశ్చయంగా మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది. وما تنقم منا إلا أن آمنا بآيات ربنا لما جاءتنا ربنا أفرغ علينا صبرا وتوفنا مسلمين మరియు మా ప్రభువు తరఫు నుండి మా వద్దకు వచ్చిన సూచనలను మేము విశ్వసించామనే కదా నీవు మాతో పగ తీర్చుకోదలచావు. ఇలా ప్రార్థించారు, ఓ మా ప్రభూ, మాకు సహనమొసంగు, మేము నీకు విధేయులముగా ముస్లిములుగా మృతి నొందేటట్లు చేయి. وقال الملأ من قوم فرعون أتذر موسى وقومه ليفسدوا في الأرض ويذرك وآلهتك قال سنقتل أبناءهم ونستحيي نساءهم وإنا فوقهم قاهرون మరియు ఫిరౌన్ జాతి నాయకులు అతనితో అన్నారు, ఏమి, భూమిలో కల్లోలం రేకెత్తించటానికి మరియు నిన్ను నీ దేవతలను విడిచిపోవటానికి నీవు మూసాను మరియు అతని జాతి వారిని వదులుతున్నావా? అతడు ఫిరౌన్ జవాబిచ్చాడు, మేము తప్పక వారి కుమారులను చంపి వారి కుమార్తెలను బ్రతకనిస్తాము మరియు నిశ్చయంగా మేము వారిపై ప్రాబల్యం కలిగి ఉన్నాము. قال موسى لقومه استعينوا بالله واصبروا إن الأرض لله يورثها من يشاء من عباده والعاقبة للمتقين మూసా తన జాతి వారితో అన్నాడు, అల్లాహ్ సహాయం కోరండి మరియు సహనం వహించండి. నిశ్చయంగా ఈ భూమి అల్లాహ్దే. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని దానికి వారసులుగా చేస్తాడు మరియు అంతిమ సాఫల్యం దైవభీతి గలవారిదే. قالوا أوذينا من قبل أن تأتي
تأتينا ومن بعد ما جئتنا قال عسى ربكم أن يهلك عدوكم ويستخلفكم في الأرض فينظر كيف تعملون. మూసా జాతి వారు అన్నారు, నీవు రాకపూర్వము మరియు నీవు వచ్చిన తరువాతను మేము బాధించబడ్డాము. మూసా జవాబిచ్చాడు, మీ ప్రభువు త్వరలోనే మీ శత్రువులను నాశనం చేసి మిమ్మల్ని భూమిలో ఖలీఫాలుగా చేసినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆయన చూస్తాడు. وَلَقَدْ أَخَذْنَا آلَ فِرْعَوْنَ بِالسِّنِينَ وَنَقْصٍ مِّنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ. మరియు వాస్తవానికి మేము ఫిరౌన్ జాతి వారిని బహుశా వారికి తెలివి వస్తుందేమోనని ఎన్నో సంవత్సరాల వరకు కరువుకు ఫలాల నష్టానికి గురిచేశాము. فَإِذَا جَاءَتْهُمُ الْحَسَنَةُ قَالُوا لَنَا هَٰذِهِ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَطَّيَّرُوا بِمُوسَىٰ وَمَن مَّعَهُ أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِندَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ. ఆ పిదప వారికి మంచి కాలం వచ్చినప్పుడు వారు మేము దీనికే అర్హులం అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించినప్పుడు వారు మూసా మరియు అతనితో పాటు ఉన్న వారిని తమకు అపశకునంగా పరిగణించేవారు. వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్ చేతులలోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు. وَقَالُوا مَهْمَا تَأْتِنَا بِهِ مِنْ آيَةٍ لِتَسْحَرَنَا بِهَا فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ. మరియు వారు మూసాతో అన్నారు, నీవు మమ్మల్ని భ్రమింపజేయటానికి ఏ సూచనను తెచ్చినా మేము నిన్ను నమ్మేవారం కాము. فَأَرْسَلْنَا عَلَيْهِمُ الطُّوفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ آيَاتٍ مُفَصَّلَاتٍ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُجْرِمِينَ. కావున మేము వారిపై జలప్రళయం, తుఫాన్, మిడతల దండు, పేనులు, కప్పలు మరియు రక్తం మొదలైన స్పష్టమైన సూచనలను పంపాము. అయినా వారు దురహంకారం చూపారు, ఎందుకంటే వారు మహా అపరాధులై ఉండిరి. وَلَمَّا وَقَعَ عَلَيْهِمُ الرِّجْزُ قَالُوا يَا مُوسَى ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ لَئِن كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِي إِسْرَائِيلَ. మరియు వారిపైకి ఆపద వచ్చినప్పుడు వారనేవారు, ఓ మూసా, నీ ప్రభువు నీకిచ్చిన వాగ్దానం ఆధారంగా నీవు మా కొరకు ప్రార్థించు. ఒకవేళ నీవు మా నుండి ఈ ఆపదను తొలగిస్తే మేము నిన్ను విశ్వసిస్తాము మరియు ఇశ్రాయేలు సంతతి వారిని
తప్పక నీ వెంట పంపుతాము. فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ إِلَى أَجَلٍ هُمْ بَالِغُوهُ إِذَا هُمْ يَنكُثُونَ. కాని ఒక నిర్ణీత కాలం వరకు వారి నుండి ఆపదను తొలగించగానే ఆ కాలానికి వారు చేరుకోవలసిన వారే కాబట్టి వారు తమ వాగ్దానాన్ని భంగపరిచేవారు. فَانْتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَاهُمْ فِي الْيَمِّ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ. కావున మేము వారికి ప్రతీకారం చేశాము మరియు వారిని సముద్రంలో ముంచివేశాము. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను అసత్యాలని తిరస్కరించారు మరియు వాటిని లక్ష్యపెట్టకుండా ఉన్నారు. وَأَوْرَثْنَا الْقَوْمَ الَّذِينَ كَانُوا يُسْتَضْعَفُونَ مَشَارِقَ الْأَرْضِ وَمَغَارِبَهَا الَّتِي بَارَكْنَا فِيهَا وَتَمَّتْ كَلِمَةُ رَبِّكَ الْحُسْنَى عَلَى بَنِي إِسْرَائِيلَ بِمَا صَبَرُوا وَدَمَّرْنَا مَا كَانَ يَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهُ وَمَا كَانُوا يَعْرِشُونَ. మరియు వారి స్థానంలో బలహీనులుగా ఎంచబడే వారిని మేము శుభాలతో నింపిన ఆ దేశపు తూర్పు భాగాలకు మరియు పశ్చిమ భాగాలకు వారసులుగా చేశాము. ఈ విధంగా నీ ప్రభువు ఇశ్రాయేల్ సంతతి వారికి చేసిన ఉత్తమమైన వాగ్దానం వారు ఓర్పు వహించినందుకు పూర్తయింది. మరియు ఫిరౌన్ మరియు అతని జాతి వారు ఉత్పత్తి చేసిన వాటిని మరియు ఎత్తిన నిర్మించిన కట్టడాలను నాశనం చేశాము. وَجَاوَزْنَا بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتَوْا عَلَى قَوْمٍ يَعْكُفُونَ عَلَى أَصْنَامٍ لَهُمْ قَالُوا يَا مُوسَى اجْعَل لَّنَا إِلَٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ قَالَ إِنَّكُمْ قَوْمٌ تَجْهَلُونَ. మరియు మేము ఇశ్రాయేల్ సంతతి వారిని సముద్రం దాటించిన తరువాత వారు నడుస్తూ తమ విగ్రహాలను ఆరాధించే ఒక జాతి వారి వద్దకు చేరారు. వారన్నారు, ఓ మూసా, వీరి ఆరాధ్య దైవాల వలె మాకు కూడా ఒక ఆరాధ్య దైవాన్ని నియమించు. దానికి మూసా జవాబిచ్చాడు, నిశ్చయంగా మీరు జ్ఞానహీనులైన జాతికి చెందినవారు. إِنَّ هَؤُلَاءِ مُتَبَّرٌ مَا هُمْ فِيهِ وَبَاطِلٌ مَا كَانُوا يَعْمَلُونَ. నిశ్చయంగా వీరు ఆచరిస్తున్నందుకు, విగ్రహారాధన చేస్తున్నందుకు నాశనం చేయబడతారు. వీరు చేస్తున్నదంతా నిరర్ధకమైనదే. قَالَ أَغَيْرَ اللَّهِ أَبْغِيكُمْ إِلَٰهًا وَهُوَ فَضَّلَكُمْ عَلَى الْعَالَمِينَ. మూసా ఇంకా ఇలా అన్నాడు, ఏమి, నేను అల్లాహను వదలి మరొక ఆరాధ్య దైవాన్ని మీ కొరకు అన్వేషించాలా? వాస్తవానికి ఆయనే మీ కాలపు సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు కదా.
وَإِذْ أَنْجَيْنَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُقَتِّلُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ وَفِي ذَلِكُمْ بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ. మరియు మేము మిమ్మల్ని ఫిరౌన్ జాతి వారి నుండి విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు మిమ్మల్ని ఘోర బాధకు గురి చేస్తూ ఉన్నారు. మీ కుమారులను చంపి మీ స్త్రీలను సజీవులుగా వదులుతూ ఉన్నారు. మరియు ఇందు మీ ప్రభు తరఫు నుండి మీకొక గొప్ప పరీక్ష ఉండింది. وَوَاعَدْنَا مُوسَى 30 لَيْلَةً وَأَتْمَمْنَاهَا ب10 فَتَمَّ مِيقَاتُ رَبِّهِ 40 لَيْلَةً. وَقَالَ مُوسَى لِأَخِيهِ هَارُونَ اخْلُفْنِي فِي قَوْمِي وَأَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِيلَ الْمُفْسِدِينَ. మరియు మేము మూసా కొరకు సినాయి కొండపై 30 రాత్రుల గడువు నిర్ణయించాము. తరువాత 10 రాత్రులు పొడిగించాము. ఈ విధంగా అతని ప్రభువు నిర్ణయించిన 40 రాత్రుల గడువు పూర్తయింది. మూసా తన సోదరుడగు హారూన్తో అన్నాడు, నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిధ్యం వహించు, మరియు సంస్కరణకు పాటుపడు, మరియు అరాచకాలు చేసేవారి మార్గాన్ని అనుసరించకు. وَلَمَّا جَاءَ مُوسَى لِمِيقَاتِنَا وَكَلَّمَهُ رَبُّهُ قَالَ رَبِّ أَرِنِي أَنظُرْ إِلَيْكَ قَالَ لَن تَرَانِي وَلَكِنِ انظُرْ إِلَى الْجَبَلِ فَإِنِ اسْتَقَرَّ مَكَانَهُ فَسَوْفَ تَرَانِي. فَلَمَّا تَجَلَّى رَبُّهُ لِلْجَبَلِ جَعَلَهُ دَكًّا وَخَرَّ مُوسَى صَعِقًا. فَلَمَّا أَفَاقَ قَالَ سُبْحَانَكَ تُبْتُ إِلَيْكَ وَأَنَا أَوَّلُ الْمُؤْمِنِينَ. మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి మా నిర్ణీత చోటుకు వచ్చినప్పుడు అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. మూసా అన్నాడు, ఓ నా ప్రభూ, నాకు నీ దర్శన భాగ్యమివ్వు, కనిపించు, నేను నిన్ను చూడదలిచాను. అల్లాహ్ అన్నాడు, నీవు నన్ను ఏమాత్రం చూడలేవు, కాని ఈ పర్వతం వైపుకు చూడు. ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో. అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమైపోయింది. మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత మూసా అన్నాడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు. నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలుతున్నాను, మరియు నేను విశ్వసించే వారిలో మొట్టమొదటి వాడను. قَالَ يَا مُوسَى إِنِّي اصْطَفَيْتُكَ عَلَى النَّاسِ بِرِسَالَاتِي وَبِكَلَامِي فَخُذْ مَا آتَيْتُكَ وَكُن مِّنَ الشَّاكِرِينَ. అల్లాహ్ అన్నాడు, ఓ మూసా, ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి నిశ్చయంగా
నేను ప్రజలందరిలో నిన్ను ఎన్నుకున్నాను, కావున నేను నీకిచ్చిన దానిని తీసుకుని కృతజ్ఞులలో చేరు. وكتبنا له في الألواح من كل شيء موعظة وتفصيلا لكل شيء فخذها بقوة وأمر قومك يأخذوا بأحسنها سأريكم دار الفاسقين. మరియు మేము అతని కొరకు ఫలకాల మీద ప్రతి విధమైన ఉపదేశాన్ని, ప్రతి వ్యవహారానికి సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చి అతనితో మూసాతో అన్నాము, వీటిని గట్టిగా పట్టుకో మరియు వీటి ఉత్తమ ఉపదేశాలను అనుసరించమని నీ జాతి వారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను అవిధేయుల ఫాసిఖూన్ నివాసాన్ని మీకు చూపుతాను. سأصرف عن آياتي الذين يتكبرون في الأرض بغير الحق وإن يروا كل آية لا يؤمنوا بها وإن يروا كل آية لا يؤمنوا بها وإن يروا سبيل الرشد لا يتخذوه سبيلا وإن يروا سبيل الغي يتخذوه سبيلا ذلك بأنهم كذبوا بآياتنا وكانوا عنها غافلين. ఏ హక్కు లేకుండా భూమిపై దురహంకారంతో వ్యవహరించే వారిని నేను నా సూచన ఆయాతుల నుండి దూరం చేస్తాను. మరియు వారు ఏ సూచన ఆయత్తును చూసినా దానిని విశ్వసించరు. ఒకవేళ సక్రమమైన మార్గం వారి ముందుకు వచ్చినా వారు దానిని అవలంబించరు. కాని వారు తప్పుదారిని చూస్తే దానిని అవలంబిస్తారు. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచన ఆయాత్లను, అబద్ధాలని తిరస్కరించారు మరియు వాటి నుండి నిర్లక్ష్యులై ఉన్నారు. والذين كذبوا بآياتنا ولقاء الآخرة حبطت أعمالهم هل يجزون إلا ما كانوا يعملون. మరియు మా సూచన ఆయాతులను మరియు పరలోక దర్శనాన్ని, పునరుత్థాన దినాన్ని, అబద్ధాలని తిరస్కరించిన వారు చేసిన కర్మలన్నీ వ్యర్థమవుతాయి. ఏమి, వారు కేవలం తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా పొందగలరా? واتخذ قوم موسى من بعده من حليهم عجلا جسدا له خوار ألم يروا أنه لا يكلمهم ولا يهديهم سبيلا اتخذوه وكانوا ظالمين. మరియు మూసా జాతి వారు అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేస్తారు. దానిలో నుండి ఆవు అరుపు వంటి ధ్వని వచ్చేది. ఏమి, అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని దైవంగా చేసుకుని పరమ దుర్మార్గులయ్యారు. وَلَمَّا
فلما سقط في أيديهم ورأوا أنهم قد ضلوا قالوا لئن لم يرحمنا ربنا ويغفر لنا لنكونن من الخاسرين. మరియు వారు మార్గం తప్పారని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపంతో మొత్తుకుంటూ అనేవారు, మా ప్రభువు మమ్మల్ని కరుణించి మమ్మల్ని క్షమించకపోతే మేము తప్పక నాశనమయ్యేవారమే. ولما رجع موسى إلى قومه غضبان أسفا قال بئس ما خلفتموني من بعدي أعجلتم أمر ربكم وألقى الألواح وأخذ برأس أخيه يجره إليه قال ابن أم إن القوم استضعفوني وكادوا يقتلونني فلا تشمت بي الأعداء ولا تجعلني مع القوم الظالمين. మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు, నేను వెళ్లిన పిదప మీరు ఆచరించింది ఎంత చెడ్డది. ఏమి, మీ ప్రభువు ఆజ్ఞ రాకముందే తొందరపడి ఆయన ఆరాధనను వదిలారా? తరువాత ఫలకాలను పడవేసి తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకొని తన వైపునకు లాగాడు. హారూన్ అన్నాడు, నా సోదరుడా, తల్లి కుమారుడా, వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే. కావున నీవు మన శత్రువులకు నన్ను చూసి సంతోషించే అవకాశమివ్వకు, మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు. قال رب اغفر لي ولأخي وأدخلنا في رحمتك وأنت أرحم الراحمين. మూసా అన్నాడు, ఓ నా ప్రభు, నన్ను మరియు నా సోదరుణ్ణి క్షమించు, మరియు మా ఇద్దరిని నీ కారుణ్యంలోకి చేర్చుకో, మరియు నీవే కరుణించే వారిలో అందరికంటే అధికంగా కరుణించేవాడవు. ఇన్నల్లజీన اتخذوا العجل سينالهم غضب من ربهم وذلة في الحياة الدنيا وكذلك نجزي المفترين. ఆవుదూడను దైవంగా చేసుకున్న వారు తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహానికి గురి అవుతారు, మరియు వారు ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. మరియు అసత్యాలు కల్పించే వారిని మేము ఇదే విధంగా శిక్షిస్తాము. వల్లజీన అమిలు السيئات ثم تابوا من بعدها وآمنوا إن ربك من بعدها لغفور رحيم. మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప పశ్చాత్తాప పడతారో మరియు విశ్వసిస్తారో అలాంటి వారు నిశ్చయంగా ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా కరుణించేవాడుగా పొందుతారు. ولما سكت عن موسى الغضب أخذ الألواح وفي نسخته
نسختها هدى ورحمة وفي نسختها هدى ورحمة للذين هم لربهم يرهبون. మరియు మూసా కోపం చల్లారిన తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు. మరియు తమ ప్రభువుకు భయపడే వారికి వాటి వ్రాతలలో మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ఉన్నాయి. واختار موسى قومه 70 رجلا لميقاتنا فلما أخذتهم الرجفة قال رب لو شئت أهلكتهم من قبل وإياي قال رب لو شئت أهلكتهم من قبل وإياي أتهلكنا بما فعل السفهاء منا إن هي إلا فتنتك تضل بها من تشاء وتهدي من تشاء أنت ولينا فاغفر لنا وارحمنا وأنت خير الغافرين. మరియు మేము నిర్ణయించిన గడువు కొరకు మూసా తన జాతి వారిలో నుండి 70 మందిని ఎన్నుకున్నాడు. ఆ పిదప వారిని భూకంపం ఆవరించగా మూసా ఇలా ప్రార్థించాడు, ఓ నా ప్రభూ, నీవు కోరితే వీరిని మరియు నన్ను కూడా ఇంతకు పూర్వమే సంహరించి ఉండేవాడవు. ఏమి, మాలో కొందరు మూఢులు చేసిన పనికి నీవు మమ్మల్ని నశింపజేస్తావా? ఇదంతా నీ పరీక్షయే. దీని ద్వారా నీవు కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తావు మరియు నీవు కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తావు. మా సంరక్షకుడవు నీవే. కావున మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మరియు క్షమించే వారందరిలో నీవే అత్యుత్తముడవు. واكتب لنا في هذه الدنيا حسنة وفي الآخرة إنا هدنا إليك قال عذابي أصيب به من أشاء ورحمتي وسعت كل شيء فسأكتبها للذين يتقون ويؤتون الزكاة والذين هم بآياتنا يؤمنون. మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మంచి స్థితినే వ్రాయి. నిశ్చయంగా మేము నీ వైపునకే మరలాము. అల్లాహ్ సమాధానమిచ్చాడు, నేను కోరిన వారికి నా శిక్షను విధిస్తాను. నా కారుణ్యం ప్రతిదానిని ఆవరించి ఉన్నది. కనుక నేను దానిని దైవభీతి గల వారికి, విధిదానం జకాత్ ఇచ్చేవారికి మరియు నా సూచనలను విశ్వసించే వారికి వ్రాస్తాను. الذين يتبعون الرسول النبي الأمي الذي يجدونه مكتوبا عندهم في التوراة والإنجيل التوراة والإنجيل يأمرهم بالمعروف
وينهاهم عن المنكر ويحل لهم الطيبات ويحرم عليهم الخبائث ويضع عنهم إصرهم والأغلال التي كانت عليهم فالذين آمنوا به وعزروه ونصروه واتبعوا النور الذي أنزل معه أولئك هم المفلحون. ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరి ప్రస్తావన వారి వద్ద ఉన్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్బంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి అతనితో సహకరించి అతనిపై అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించేవారు మాత్రమే సాఫల్యం పొందేవారు. قل يا أيها الناس إني رسول الله إليكم جميعا الذي له ملك السماوات والأرض لا إله إلا هو يحيي ويميت فآمنوا بالله ورسوله النبي الأمي الذي يؤمن بالله وكلماته واتبعوه لعلكم تهتدون. ఓ ముహమ్మద్, వారితో ఇలాను, మానవులారా, నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ను మరియు ఆయన సందేశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి. అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు. ومن قوم موسى أمة يهدون بالحق وبه يعدلون. మరియు మూసా జాతి వారిలో సత్యం ప్రకారమే మార్గదర్శకత్వం చూపుతూ మరియు దాని సత్యం ప్రకారమే న్యాయం చేసే ఒక వర్గం వారు ఉన్నారు. وقطعناهم 12 أسباطا أمما وأوحينا إلى موسى إذ استسقاه قومه أن اضرب بعصاك الحجر فانبجست منه 12 عينا قد علم كل أناس مشربهم وظللنا عليهم الغمام وأنزلنا عليهم المن والسلوى كلوا من طيبات ما رزقناكم
وما ظلمونا ولكن كانوا أنفسهم يظلمون. మరియు మేము వారిని 12 తెగలు వర్గాలుగా విభజించాము. మరియు మూసా జాతి వారు అతనిని నీటి కొరకు అడిగినప్పుడు మేము అతనిని నీ చేతికర్రతో రాయిపై కొట్టు అని ఆజ్ఞాపించాము. అప్పుడు దాని నుండి 12 ఊటలు ప్రవహించసాగాయి. అప్పుడు ప్రతి తెగవారు తాము నీళ్లు తీసుకునే స్థలాన్ని తెలుసుకున్నారు. మరియు మేము వారిపై మేఘాల ఛాయను కల్పించాము. మరియు వారి కొరకు మన్ మరియు సల్వాలను దింపాము. మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి అని అన్నాము. మరియు వారు మాకు అన్యాయం చేయలేదు, కాని తమకు తామే అన్యాయం చేసుకున్నారు. وَإِذْ قِيلَ لَهُمُ اسْكُنُوا هَٰذِهِ الْقَرْيَةَ وَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ وَقُولُوا حِطَّةٌ وَادْخُلُوا الْبَابَ سُجَّدًا نَغْفِرْ لَكُمْ خَطِيئَاتِكُمْ سَنَزِيدُ الْمُحْسِنِينَ. మరియు వారికి ఇలా ఆజ్ఞ ఇవ్వబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ నగరంలో నివసించి అందులో మీ ఇష్టప్రకారం తినండి, మరియు మా పాపాలను క్షమించు హిత్తతున్ అని అంటూ ఉండండి. మరియు సాష్టాంగపడుతూ దాని ద్వారంలో ప్రవేశించండి. మేము మీ పాపాలను క్షమిస్తాము. మేము సజ్జనులను అధికంగా అనుగ్రహిస్తాము. فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِجْزًا مِنَ السَّمَاءِ بِمَا كَانُوا يَظْلِمُونَ. కాని వారిలో దుర్మార్గులైన వారు తమకు చెప్పబడిన మాటను మార్చి మరొక మాటను ఉచ్చరించారు. కావున వారు చేస్తున్న దుర్మార్గానికి ఫలితంగా మేము వారిపై ఆకాశం నుండి ఆపదను పంపాము. وَاسْأَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِي كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ إِذْ يَعْدُونَ فِي السَّبْتِ إِذْ تَأْتِيهِمْ حِيتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَيَوْمَ لَا يَسْبِتُونَ لَا تَأْتِيهِمْ كَذَلِكَ نَبْلُوهُم بِمَا كَانُوا يَفْسُقُونَ. మరియు సముద్ర తీరమునందున్న ఆ నగరవాసులను గురించి వారిని అడుగు. వారు శనివారపు సబ్త్ ధర్మాన్ని ఉల్లంఘించేవారు. ఆ శనివారం సబ్త్ రోజుననే చేపలు వారి ముందుకు ఎగిరెగిరి నీటిపైకి వచ్చేవి. మరియు శనివారపు సబ్త్ ధర్మం పాటించని రోజు చేపలు వచ్చేవి కావు. వారి అవిధేయతకు కారణంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేశాము. وَإِذْ قَالَتْ أُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُونَ قَوْمًا اللَّهُ مُهْلِكُهُمْ أَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا قَالُوا مَعْذِرَةً إِلَى رَبِّكُمْ وَلَعَلَّهُمْ يَتَّقُونَ. వారిలోని ఒక వర్గం వారు
అల్లాహ్ ఎవరిని నశింపజేయనున్నాడో లేదా ఎవరికి కఠిన శిక్ష విధించనున్నాడో అలాంటి వారికి మీరెందుకు ఉపదేశం చేస్తున్నారు అని అంటే, అతను ఉపదేశం చేసే వ్యక్తి అన్నాడు, మీ ప్రభువు ముందు హితబోధ ఎందుకు చేయలేదని నాపై నింద ఉండకుండా మరియు వారు దైవభీతి గలవారు అవుతారేమోనని. فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ أَنجَيْنَا الَّذِينَ يَنْهَوْنَ عَنِ السُّوءِ وَأَخَذْنَا الَّذِينَ ظَلَمُوا بِعَذَابٍ بَئِيسٍ بِمَا كَانُوا يَفْسُقُونَ. తరువాత వారికి చేయబడిన హితబోధను వారు మరచినప్పుడు దుష్కార్యాల నుంచి వారిస్తూ ఉన్న వారిని మేము రక్షించాము మరియు దుర్మార్గులైన ఇతరులను అవిధేయత చూపినందుకు కఠిన శిక్షకు గురిచేశాము. فَلَمَّا عَتَوْا عَمَّا نُهُوا عَنْهُ قُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ. కాని నిషేధించబడిన వాటినే వారు హద్దులు మీరి చేసినప్పుడు మేము వారితో మీరు నీచమైన కోతులుగా మారండి అని అన్నాము. وَإِذْ تَأَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ إِلَى يَوْمِ الْقِيَامَةِ مَنْ يَسُومُهُمْ سُوءَ الْعَذَابِ إِنَّ رَبَّكَ لَسَرِيعُ الْعِقَابِ وَإِنَّهُ لَغَفُورٌ رَحِيمٌ. మరియు నీ ప్రభువు వారి యూదులపై అంతిమ దినం వరకు దుఃఖకరమైన శిక్ష విధించే వారిని పంపుతూ ఉంటానని ప్రకటించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష విధించటంలో శీఘ్రుడు మరియు నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. وَقَطَّعْنَاهُمْ فِي الْأَرْضِ أُمَمًا مِّنْهُمُ الصَّالِحُونَ وَمِنْهُمْ دُونَ ذَلِكَ وَبَلَوْنَاهُمْ بِالْحَسَنَاتِ وَالسَّيِّئَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ. మరియు మేము వారిని భూమిలో వేర్వేరు తెగలుగా చేసి వ్యాపింపజేశాము. వారిలో కొందరు సన్మార్గులున్నారు, మరికొందరు దానికి దూరమైన వారున్నారు. బహుశా వారు సన్మార్గానికి మరలి వస్తారేమోనని మేము వారిని మంచి చెడు స్థితుల ద్వారా పరీక్షించాము. فَخَلَفَ مِن بَعْدِهِمْ خَلْفٌ وَرِثُوا الْكِتَابَ يَأْخُذُونَ عَرَضَ هَذَا الْأَدْنَىٰ وَيَقُولُونَ سَيُغْفَرُ لَنَا وَإِن يَأْتِهِمْ عَرَضٌ مِّثْلُهُ يَأْخُذُوهُ أَلَمْ يُؤْخَذْ عَلَيْهِم مِّيثَاقُ الْكِتَابِ أَلَّا يَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ وَدَرَسُوا مَا فِيهِ وَالدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ أَفَلَا تَعْقِلُونَ. ఆ పిదప వారి తరువాత దుష్టులైన వారు వారి స్థానంలో గ్రంథానికి వారసులై తుచ్చమైన ప్రాపంచిక వస్తువుల లోభంలో పడుతూ మేము క్షమింపబడతాము అని పలుకుతున్నారు. అయినా ఇటువంటి సొత్తు తిరిగి వారికి లభిస్తే దానిని తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అల్లాహ్ విషయంలో సత్యం తప్ప మరేమీ పలుకరాదు అని
గ్రంథంలో వారితో వాగ్దానం తీసుకోబడలేదా ఏమిటి? అందులో గ్రంథంలో ఉన్నదంతా వారు చదివారు కదా. మరియు దైవభీతి గల వారి కొరకు పరలోక నివాసమే ఉత్తమమైనది. ఏమి మీరిది గ్రహించలేరా? والذين يمسكون بالكتاب وأقاموا الصلاة إنا لا نضيع أجر المصلحين. మరియు ఎవరైతే గ్రంథాన్ని స్థిరంగా అనుసరిస్తారో మరియు నమాజు స్థాపిస్తారో అలాంటి సద్వర్తనుల ప్రతిఫలాన్ని నిశ్చయంగా మేము వ్యర్థం చేయము. وَإِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَأَنَّهُ ظُلَّةٌ وَظَنُّوا أَنَّهُ واقع بهم خذوا ما آتيناكم بقوة واذكروا ما فيه لعلكم تتقون. మరియు జ్ఞాపకం చేసుకోండి, మేము తూర్ పర్వతాన్ని పైకెత్తి వారిపై కప్పుగా ఉంచితే వాస్తవానికి వారు అది తమపై పడుతుందేమోనని భావించినప్పుడు మేము వారితో అన్నాము, మేము మీకు ఇచ్చిన దానిని గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి మరియు అందులో ఉన్న దానిని జ్ఞాపకం ఉంచుకోండి, దానితో మీరు దైవభీతి పరులు కావచ్చు. وَإِذْ أَخَذَ رَبُّكَ مِنْ بَنِي آدَمَ مِنْ ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَى أَنفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ قَالُوا بَلَى شَهِدْنَا أَن تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَذَا غَافِلِينَ. మరియు జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రభువు ఆదం సంతతి వారి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి వారికి వారినే సాక్షులుగా నిలబెట్టి, ఏమి నేను మీ ప్రభువును కానా అని అడుగగా వారు అవును నీవే మా ప్రభువని మేము సాక్ష్యమిస్తున్నాము అని జవాబిచ్చారు. తీర్పు దినమున మీరు నిశ్చయంగా మేము దీనిని ఎరుగము అని అనకూడదని. أَوْ تَقُولُوا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِنْ قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِنْ بَعْدِهِمْ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُونَ. లేక వాస్తవానికి ఇంతకు పూర్వం మా తాత ముత్తాతలు అల్లాహకు సాటి భాగస్వాములు కల్పించారు. మేము వారి తరువాత వచ్చిన వారి సంతతి వారం కాబట్టి వారిని అనుసరించాము. అయితే ఆ అసత్యవాదులు చేసిన కర్మలకు నీవు మమ్మల్ని నశింపజేస్తావా అని అనకూడదని. وَكَذَلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلَعَلَّهُمْ يَرْجِعُونَ. మరియు ఈ విధంగానైనా వారు సన్మార్గానికి మరలుతారేమోనని మేము ఈ సూచనలను స్పష్టంగా తెలుపుతున్నాము. وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ الَّذِي آتَيْنَاهُ آيَاتِنَا فَانسَلَخَ مِنْهَا فَأَتْبَعَهُ الشَّيْطَانُ فَكَانَ مِنَ الْغَاوِينَ. మరియు మేము మా సూచనలు ఆయాత్ ప్రసాదించిన ఆ వ్యక్తి గాథ వారికి వినిపించు. అతడు
వాటి నుండి విముఖుడైనందుకు శైతాన్ అతనిని వెంబడించాడు. కావున అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు. وَلَوْ شِئْنَا لَرَفَعْنَاهُ بِهَا وَلَكِنَّهُ أَخْلَدَ إِلَى الْأَرْضِ وَاتَّبَعَ هَوَاهُ فَمَثَلُهُ كَمَثَلِ الْكَلْبِ إِن تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ أَوْ تَتْرُكْهُ يَلْهَث ذَلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ. మరియు మేము కోరుకుంటే వాటి ఆ సూచనల ద్వారా అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించేవారము. కాని అతడు భూమి వైపునకు వంగాడు మరియు తన కోరికలను అనుసరించాడు. అతని దృష్టాంతం ఆ కుక్కవలే ఉంది. నీవు దానిని బెదిరించినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది, లేక వదిలిపెట్టినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది. మా సూచన ఆయాతులను అబద్ధాలని నిరాకరించే వారి దృష్టాంతం కూడా ఇదే. నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉంటే బహుశా వారు ఆలోచించవచ్చు. سَاءَ مَثَلًا الْقَوْمُ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَأَنفُسَهُمْ كَانُوا يَظْلِمُونَ. మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారి దృష్టాంతం చాలా చెడ్డది. ఎందుకంటే వారు తమకు తాము అన్యాయం చేసుకుంటున్నారు. مَن يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِي وَمَن يُضْلِلْ فَأُولَئِكَ هُمُ الْخَاسِرُونَ. అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వారు వారే నష్టపోయేవారు. وَلَقَدْ ذَرَأْنَا لِجَهَنَّمَ كَثِيرًا مِنَ الْجِنِّ وَالْإِنسِ لَهُمْ قُلُوبٌ لَا يَفْقَهُونَ بِهَا وَلَهُمْ أَعْيُنٌ لَا يُبْصِرُونَ بِهَا وَلَهُمْ آذَانٌ لَا يَسْمَعُونَ بِهَا أُولَئِكَ كَالْأَنْعَامِ بَلْ هُمْ أَضَلُّ أُولَئِكَ هُمُ الْغَافِلُونَ. మరియు వాస్తవానికి మేము చాలా మంది జిన్నాతులను మరియు మానవులను నరకం కొరకు సృజించాము. ఎందుకంటే వారికి హృదయాలు ఉన్నాయి కాని వాటితో వారు అర్థం చేసుకోలేరు, మరియు వారికి కళ్ళున్నాయి కాని వాటితో వారు చూడలేరు, మరియు వారికి చెవులున్నాయి కాని వాటితో వారు వినలేరు. ఇలాంటి వారు పశువుల వంటి వారు కాదు, వాటికంటే అధములు. ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు. وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَى فَادْعُوهُ بِهَا وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ. మరియు అల్లహ్ పేర్లు అన్నీ అత్యుత్తమమైనవే. కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి, మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు. وَمِمَّا
مَّنْ خَلَقْنَا أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَبِهِ يَعْدِلُونَ మరియు మేము సృష్టించిన వారిలో ఒక వర్గం వారు సత్యం ప్రకారం మార్గదర్శకత్వం చేసేవారును మరియు దానిని అనుసరించియే న్యాయం చేసేవారును ఉన్నారు. وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారిని మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా నాశనం వైపునకు తీసుకుపోతాము. وَأُمْلِي لَهُمْ إِنَّ كَيْدِي مَتِينٌ మరియు నేను వారికి వ్యవధినిస్తున్నాను. నిశ్చయంగా నా వ్యూహం బలమైనది. أَوَلَمْ يَتَفَكَّرُوا مَا بِصَاحِبِهِم مِّن جِنَّةٍ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ مُبِينٌ ఏమి తమ సహచరుడు పిచ్చి పట్టినవాడు కాదని వారు గమనించలేదా? అతను కేవలం స్పష్టమైన హెచ్చరిక చేసేవాడు మాత్రమే. أَوَلَمْ يَنظُرُوا فِي مَلَكُوتِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا خَلَقَ اللَّهُ مِنْ شَيْءٍ وَأَنْ عَسَى أَنْ يَكُونَ قَدِ اقْتَرَبَ أَجَلُهُمْ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ ఏమి వారు భూమి ఆకాశాలపై గల అల్లాహ్ ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతి వస్తువును గమనించి చూసి బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరే విధమైన సందేశాన్ని విశ్వసిస్తారు? مَن يُضْلِلِ اللَّهُ فَلَا هَادِيَ لَهُ وَيَذَرُهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడెవ్వడూ లేడు మరియు ఆయన వారిని తమ తలబిరుసుతనంలో త్రోవ తప్పి తిరుగటానికి వదిలిపెడుతున్నాడు. يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ رَبِّي لَا يُجَلِّيهَا لِوَقْتِهَا إِلَّا هُوَ ثَقُلَتْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَا تَأْتِيكُمْ إِلَّا بَغْتَةً يَسْأَلُونَكَ كَأَنَّكَ حَفِيٌّ عَنْهَا قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ اللَّهِ وَلَكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ఓ ప్రవక్త, వారు నిన్ను ఆ అంతిమ ఘడియను గురించి అది ఎప్పుడు రానున్నది అని అడుగుతున్నారు. వారితో ఇలా అను, నిస్సందేహంగా దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమే ఉంది. కేవలం ఆయన స్వయంగా దానిని దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమి ఆకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగానే వచ్చి పడుతుంది. దానిని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానమివ్వు, నిస్సందేహంగా దాని జ్ఞానం అల్లాహ్కు మాత్రమే ఉంది. కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు.
قل لا أملك لنفسي نفعا ولا ضرا إلا ما شاء الله ولو كنت أعلم الغيب لاستكثرت من الخير وما مسني السوء إن أنا إلا نذير وبشير لقوم يؤمنون. ఓ ప్రవక్త, వారితో ఇలాను, అల్లహ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం గాని నష్టం గాని చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయ జ్ఞానం ఉండి ఉన్నట్లయితే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని, మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్తనిచ్చేవాడను మాత్రమే. هو الذي خلقكم من نفس واحدة وجعل منها زوجها ليسكن إليها فلما تغشاها حملت حملا خفيفا فمرت به فلما أثقلت دعوا الله ربهما لئن آتيتنا صالحا لنكونن من الشاكرين. ఆయనే మిమ్మల్ని ఒకే వ్యక్తి నుండి సృష్టించాడు మరియు అతని నుండియే జీవిత సౌఖ్యం పొందటానికి అతని భార్యను పుట్టించాడు. అతను ఆమెను కలుసుకున్నప్పుడు ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది. పిదప ఆమె గర్భభారం అధికమైనప్పుడు వారు ఉభయులు కలిసి వారి ప్రభువైన అల్లాహ్ను ఇలా వేడుకుంటారు, నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పక నీకు కృతజ్ఞతలు తెలిపే వారమవుతాము. فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا فَتَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ. ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప వారు ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి భాగస్వాములను కల్పించసాగుతారు. కాని వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ మహోన్నతుడు. أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ. ఏమి, దేనిని కూడా సృష్టించలేని మరియు స్వయంగా తామే సృష్టించబడిన వారిని వారు ఆయనకు సాటి భాగస్వాములుగా కల్పిస్తారా? وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ. మరియు వారు వారికి ఎలాంటి సహాయం చేయలేరు మరియు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. وَإِن تَدْعُوهُمْ إِلَى الْهُدَى لَا يَتَّبِعُوكُمْ سَوَاءٌ عَلَيْكُمْ أَدَعَوْتُمُوهُمْ أَمْ أَنْتُمْ صَامِتُونَ. మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా లేక మౌనం వహించినా మీకు సమానమే. إِنَّ
الذين تدعون من دون الله عباد أمثالكم فادعوهم فليستجيبوا لكم إن كنتم صادقين. నిశ్చయంగా మీరు అల్లాహను విడిచి ఎవరినైతే పిలుస్తున్నారో వారు కూడా మీలాంటి దాసులే. మీరు వారిని పిలువండి. మీరు సత్యవంతులే అయితే మీ పిలుపుకు వారు సమాధానమివ్వాలి. أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا قُلِ ادْعُوا شُرَكَاءَكُمْ ثُمَّ كِيدُونِ فَلَا تُنظِرُونَ. ఏమి వారికి కాళ్లున్నాయా వాటితో నడవటానికి? లేదా వారికి చేతులున్నాయా వాటితో పట్టుకోవటానికి? లేదా వారికి కళ్ళున్నాయా వాటితో చూడటానికి? లేదా వారికి చెవులున్నాయా వాటితో వినటానికి? వారితో అను, మీరు సాటి కల్పించిన వారిని భాగస్వాములను పిలువండి. తరువాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు వ్యూహాలు పన్నండి. నాకు గడువు కూడా ఇవ్వకండి. ఇన్న వలియ్య అల్లాహు అల్లదీ నజ్జల అల్-కితాబ వహువ యతవల్ల الصالحين. నిశ్చయంగా ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాహయే నా సంరక్షకుడు. ఆయన సద్వర్తనులనే మిత్రులుగా చేసుకుంటాడు. والذين تدعون من دونه لا يستطيعون نصركم ولا أنفسهم ينصرون. మరియు ఆయనను విడిచి మీరు వేడుకునేవారు మీకు ఏ విధమైన సహాయం చేయలేరు. మరియు వారు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. وَإِن تَدْعُوهُمْ إِلَى الْهُدَى لَا يَسْمَعُوا وَتَرَاهُمْ يَنظُرُونَ إِلَيْكَ وَهُمْ لَا يُبْصِرُونَ. మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు వినలేరు. మరియు వారు నీ వైపుకు చూస్తున్నట్లు నీవు భావిస్తావు, కాని వారు చూడలేరు. خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ. మన్నింపు వైఖరిని అవలంబించు, ధర్మమును బోధించు, మరియు మూర్ఖుల నుండి విముఖుడవగు. وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّهِ إِنَّهُ سَمِيعٌ عَلِيمٌ. మరియు ఒకవేళ శైతాన్ నుండి నీకు ప్రేరేపణ కలిగితే నీవు అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. ఇన్నల్లజీన ఇత్తఖౌ ఇదా మస్సహుం తాయిఫుం మినష్ షైతాని తజక్కరూ ఫఇదా హుం ముబ్సిరూన్. వాస్తవానికి దైవభీతి గలవారు తమకు శైతాన్ నుండి కలతగలిగితే వారు అల్లాహ్ను స్మరిస్తారు. అప్పుడు వారు అంతా సరిగ్గా చూస్తారు.
وإخوانهم يمدونهم في الغي ثم لا يقصرون మరియు వారి శైతానుల సహోదరులు వారిని తప్పుదారి వైపుకు లాక్కొని పోగోరుతారు మరియు వారు ఏమాత్రం పట్టు వదలరు. وَإِذَا لَمْ تَأْتِهِمْ بِآيَةٍ قَالُوا لَوْلَا اجْتَبَيْتَهَا قُلْ إِنَّمَا أَتَّبِعُ مَا يُوحَى إِلَيَّ مِنْ رَبِّي هَذَا بَصَائِرُ مِنْ رَبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ لِقَوْمٍ يُؤْمِنُونَ. మరియు ఓ ప్రవక్త, నీవు వారికి ఏదైనా సూచనను తేలేకపోయినప్పుడు వారు నీవే స్వయంగా దానిని ఎందుకు కల్పించుకొని తేలేదు అని అంటారు. వారితో ఇలాను, నేను కేవలం నా ప్రభువు తరఫు నుండి నాకు పంపబడే సందేశాన్ని వహీని మాత్రమే అనుసరించేవాడను. ఇందు ఈ ఖురాన్లో విశ్వసించే వారి కొరకు మీ ప్రభువు తరఫు నుండి అనేక బోధనలు, మార్గదర్శకత్వం మరియు కారుణ్యమున్నాయి. وَإِذَا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ وَأَنصِتُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ. మరియు ఖురాన్ పారాయణం జరిగేటప్పుడు దానిని శ్రద్ధగా వినండి మరియు నిశ్శబ్దంగా ఉండండి, అప్పుడు మీరు కరుణింపబడవచ్చు. وَاذْكُرْ رَبَّكَ فِي نَفْسِكَ تَضَرُّعًا وَخِيفَةً وَدُونَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالْآصَالِ وَلَا تَكُن مِّنَ الْغَافِلِينَ. మరియు నీవు నీ మనస్సులో వినయంతో, భయంతో మరియు ఎక్కువ శబ్దంతో గాక తగ్గు స్వరంతో ఉదయం మరియు సాయంత్రం నీ ప్రభువును స్మరించు మరియు నిర్లక్ష్యం చేసే వారిలో చేరకు. ఇన్నల్లదీన ఇంద రబ్బిక లా యస్తక్బిరూన అన్ ఇబాదతిహి వయుసబ్బిహూనహు వలహు యస్జుదూన్. నిశ్చయంగా నీ ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు దైవదూతలు తమ ప్రభువును ఆరాధించటానికి అహంభావం చూపరు మరియు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు మరియు ఆయనకే సాష్టాంగం సజదా చేస్తూ ఉంటారు.